అరెస్ట్ ఒకవైపు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా చూస్తారు? మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకు అడ్వకేట్ రాజేష్ చెప్పిన విషయాలు కూడా గమనించాలి మనం. ఎందుకంటే ఇందులో రాజకీయ కోణం ఉంది, సాంకేతిక కోణం కూడా. సాంకేతికంగా చూస్తే సిబిఐ గాని, ఈడీ గాని, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా అది సిబిఐ అంటే మన క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఆరోపించింది గతంలో. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు సాగించుకుంటారని మనకు అర్థమవుతుంది. ఈ రాజకీయ కోణం, రాజకీయ కోణం రెండు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరోపించినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఆరోపించడానికి అనేక అవకాశాలు బీజేపీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ విషయంలో, కవిత అరెస్ట్ విషయంలో. ఎందుకంటే గతంలో ఎట్లా బౌన్స్ అయిందంటే, మీరు గతంలో బీజేపీ వాళ్ళు బండి సంజయ్ నుంచి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నుంచి మొదలుకొని నడ్డా, అమిత్ షా, చివరికి మోడీ వరకు కూడా అందరూ కూడా కవిత రేపో ఎల్లుండి అరెస్ట్ అవుతుందని చెప్పి హైప్ క్రియేట్ చేశారు. ఎవరు మాట్లాడాలి? అది అసలు దర్యాప్తు సంస్థలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏదైనా తప్పనిసరి అయితే తప్ప. కానీ ఏం చేశారు వాళ్ళు అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా బీజేపీ నాయకులు నడిపించారు. రేపు ఎల్లుండి అరెస్ట్ అవుతుందని హైప్ క్రియేట్ చేశారు. తర్వాత ఏమైంది? అరెస్ట్ కాకపోతే వాళ్ళిద్దరు ఒకటే అని ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ లో అవపడ్డది. చూసింది కదా, నేనన్న మాట కాదు. బండి సంజయ్ గారు ఏమన్నారంటే, బీఆర్ఎస్ చేస్తున్న పొరపాటును మేము ఎత్తి చూపించినాం, గట్టిగా నిలదీసినాం, కాంగ్రెస్ కంటే గట్టిగా మనకు మాట్లాడినాం, కానీ ఈ లాభం పొందింది ఎవరు అంటే చివరికి కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళే చెప్పారు, నేను కాకపోతే. కనుక ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో మన మీడియా ఇన్వెస్టిగేషన్ పనికిరాదు, రాజకీయ పార్టీల ఇన్వెస్టిగేషన్ పనికిరాదు అంటున్నాను. ఇక్కడ జరుగుతుంది అదే. నిజంగా చెప్పాలి, నిప్పు లేని పొగరాదు. నిజంగానే బీజేపీ వాళ్ళు కనుక టార్గెట్ చేయదలుచుకుంటే కేసీఆర్ ని టార్గెట్ చేయొచ్చు, కేటీఆర్ ని టార్గెట్ చేయొచ్చు, హరీష్ రావుని టార్గెట్ చేయొచ్చు. కానీ కవిత దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇంతమందిని విడిచిపెట్టి అంటే కొంతవరకు ఏదో ఒక లింక్ ఉండొచ్చు, ఉండకపోవడం కాదు. ఇంత నరేష్ గారు చెప్పినట్టు మనకు సాక్షిగా ఉన్నామని ఇవాళ నిందితురాలు చేర్చాడు. ఇంకా సాంకేతిక పరంగా, రాజకీయ పరంగా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేమైతే పొరపాటు చేసినాం, ఆ పొరపాటును ఇప్పుడు చెయ్యొద్దు అనుకొని ఇప్పుడు అరెస్ట్ చేయించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ అదే ఆరోపణ చేస్తుంది. ఏమని? బీఆర్ఎస్ కి వేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేసినా బీఆర్ఎస్ కి వేసినట్టే ఆరోపణ చేస్తుంది కదా. ఆరోపణ తప్పు అని నిరూపించడానికి ఇప్పుడు 2 అడుగులు ముందుకు వేసి అరెస్ట్ చేసిండ్రు కవితను నేను అనుకుంటున్నా. ఒకటి. రెండో ఇంకో కోణం కూడా ఉంది. ఇంకొక రహస్య కోణం ఏంటంటే, బీజేపీకి ప్రధాన శత్రువు ఇవాళ టీఆర్ఎస్ కాదు. ఎందుకంటే చచ్చిపోయిన పాము అయిపోయింది అనుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నే టార్గెట్ ఎందుకు చేసుకుంటారు రెండు పార్టీలు, కాంగ్రెస్ వీళ్ళు అంటే చంపిన దాన్ని ఇంకా చంపేద్దామని చూస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకమేకై ఎక్కడ కూర్చుంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో బీజేపీ ఉన్న 3 సీట్లకే పరిమితమైంది అసెంబ్లీలో. అసెంబ్లీ అయితే ఉండదు, రద్దు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. పంజాబ్ లో ఏకమేకై ఉన్నది. 2 రాష్ట్రాలు కాకుండా 4-5 రాష్ట్రాల్లో మంచి చోట కొద్దిగా పోటీ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ పార్టీకి గుర్తింపు వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీయాలంటే కవితను అరెస్ట్ చేయడము, కవిత ద్వారా మనకు అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువ చేసుకుందాం అని అనుకుంటున్నారు వాళ్ళని నేను అన్నది. ఎందుకంటే గా మారిన వాళ్ళు ఉన్నారు, మన నవీన్ గారు, ఏది మనకు అభిషేక్ గానీ లేకుంటే పిల్లయ్య గానీ వీళ్ళందరూ కూడా కవిత పేరు చెప్పారు కానీ కవిత పేరు తీసుకున్నారు కదా. రేపు ఏమైందంటే ఈ నేరం అంతా అరవింద్ కేజ్రీవాల్ అండుకో అంటే మనీష్ సిసోడియా 1 year నుంచి జైల్లో ఉన్నారు. కనీసం తల్లినో చెల్లినో చూడడానికి కూడా వీలు కాలేదు ఆయనకు. అంటే అట్లా అరవింద్ కేజ్రీవాల్ ను ఈ ఎన్నికల్లోపు అరెస్ట్ చేస్తారని ఉపకారం ఉన్నది. ఆయనే స్వయంగా చెప్పారు ఎన్నికల్లోపు నన్ను అరెస్ట్ చేస్తారంటున్నారు. అరెస్ట్ చేయడానికి అవసరమైన గ్రౌండ్స్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఈ కవితను అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకటేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని చెప్పడానికి, రెండోదేమో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దెబ్బతీయాలంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ తీగలాగితే డొంకంత కదులుతుంది కదా. సౌత్ ఇండియా గ్రూప్ అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, మీరు సౌత్ ఇండియా అని అనకండి, అది తప్పు, ఒక ప్రాంతాన్ని అవమానించినట్టు. నేను కూడా అనను. ఎందుకంటే ఇవాళ ఈమెను అప్రూవర్ గా మార్చుకొని రేపు కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటారు అనేది ఇంకొక కోణం. ఇక మూడో కోణం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎట్లాగైనా సరే ఇప్పుడు రేపు ఈ 2 పార్టీలు ఒకటి కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయితే 2 పార్టీలు ఒకటి కాదని నిరూపించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఇంకో మాట అంటుంది. కాంగ్రెస్ ప్రతినిధి లేదు కానీ చెప్తున్నాను. కాంగ్రెస్ ఇంకో మాట ఏమంటుందంటే, కవిత అరెస్ట్ ద్వారా ఏదైతే సానుభూతి సంపాదించుకుంటారో ఈ సానుభూతి ద్వారా అయితే బీఆర్ఎస్ గెలవాలి, లేకపోతే మేము గెలవాలి అని బీజేపీ ఏమనుకుంటుందంటే, కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఈ రెండింటికి కూడా. మీరు చూడండి, బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ శత్రువు ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పోరాడుతుంది కాదట్లేదు నేను. కానీ కాంగ్రెసే ప్రధాన శత్రువు అయిన సందర్భంలో శత్రు మిత్రుడు అన్నట్టు
కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు తక్కువ చేస్తే అంత మంచిది, ఎన్ని సీట్లు తక్కువ స్టడీ చేస్తే అంత మంచిది అని బీఆర్ఎస్ బీజేపీ సహజంగా అనుకుంటాయి కదా. అనుకునే క్రమంలో సానుభూతితో బీఆర్ఎస్ ఓట్లు పడ్డా మంచిదే, కాదు ఈ రెండు పార్టీలు ఒకటి కాదని చెప్పి మాకొచ్చినా సరే ఓట్లు అని బీజేపీ భావిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ అమిత్ షా మా పర్యటన మొదటిదాకా జరిగింది. ఇవాళ 4-5 పరిణామాల మధ్యన అసలు ఈ నేషనల్ మీడియాతో సహా ఇవన్నీ పోయినాయి, పక్కకు పోయినాయి. నిన్న మోడీ గారి సభ ఎటు పోయిందో తెలియదు, నిన్న ఇఫ్తార్ విందు ఎటు పోయిందో తెలియదు. ఇవాళ మనకి మోడీ గారు నాగర్ కర్నూలు ప్రసంగిస్తున్నారు, అది ఎటు పోతుందో తెలియదు. ఇప్పుడు కవిత అరెస్ట్ సెంట్రల్ అట్రాక్షన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీడియాకి కానీ దేనికైనా ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న సందర్భంలో ఇది రాజకీయ కోణం సంతరించుకున్నది. ఇప్పటికైనా ఏం చేయాలంటే బీజేపీ వాళ్ళు మాకు ఏం సంబంధం లేదని ఇప్పుడు భుజాలు తడుముకోవడం ఎందుకు? నిన్ననే అమిత్ షా గారు మాట్లాడారు, ఏమని మాకు ఏం సంబంధం లేదని. సంబంధం లేదంటే ఈ చొక్కా నాది కానీ చెప్పడమే నేను అంటున్నాను. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వంలో ఏ అధికారం గతంలో కాంగ్రెస్ మన బీజేపీ స్పష్టంగా వాడుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది. దీనికి దర్యాప్తు సంస్థలు సహకరించవద్దు. నిజంగా చెప్పాలంటే ఈయన సమయం సందర్భమా నిన్న చేయడానికి? ఇన్ని రోజులు ఉంది కదా, ఇంకా 4 రోజులు ఆగితే నష్టమే ఉంటుండే. కానీ రాజకీయంగా మా ఇద్దరు ఒకటే అంటున్నారు, మేము ఇద్దరం ఒకటే అంటున్నారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి చేశారని నేను రాజేష్ గారు ఏం చెప్తారండి మీరు? పొలిటికల్ ఇది 100% పొలిటికల్ స్ట్రాటజీ అండి, టు సప్రెస్ ద వాయిస్ ఆఫ్ ద పొలిటికల్ ఎస్పెషల్లీ రీజనల్ పొలిటికల్ పార్టీస్. అండ్ ఎప్పుడైతే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో తెచ్చిందో, ఈ టైంలో ఒక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పోరాటం చేసిన ఒక మహిళ